హాయ్, ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మీకు ఇది ఫిష్ తీసుకున్న దగ్గర నుంచి మొత్తం కూర ఎలా రెడీ చేయాలో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గరికి చేపలు అమ్మే వాళ్ళు వస్తే పొద్దున్నే మార్నింగ్ ఇట్లా బొచ్చి తీసుకున్నాను. దాదాపు ఇది 2 కేజీలు ఉంటుంది అనమాట. తను సీనన్న అని చాలా మాకు మంచిగా మంచి చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు అనమాట. వాటిని ఆ పులుసు తీసేసి ఇలా ముక్కలుగా చేసేసుకుని వీటిని వాటర్లో బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ చెత్త లోపల ఎర్రగా కనపడుతున్న వేస్ట్ అవన్నీ తీసేసేసి ముక్కలు చూసారు కదా ఎలా క్లీన్గా కడిగాను. ఉప్పేసి పదే తోమితే కానీ ఆ నీచు అంతా పోయి చాలా ఫ్రెష్గా బాగుంటాయి అనమాట. చేపలు అలా శుభ్రం అయిన తర్వాత దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వరుసనే మా పెద్దమ్మ గారు అనమాట కలుపుతా ఉన్నారు. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి, చేపల కూర చాలా బాగుంటుంది. దానిలోకి 4 పచ్చిమిరకాయలు 4 ఉల్లిపాయలు అట్లా ముక్కలుగా కోసేసుకుని పెట్టుకుని అవి వేసేసుకుని వాటిలోకి ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అంటే కొంతమంది మసాలా ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తగ్గించి వేసుకుంటారు. మసాలా ఎక్కువ అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే కొంచెం గ్యాస్ ఇవన్నీ ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని మసాలా తగ్గించుకుంటే బాగుంటుంది. అలా వేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో చూపిస్తున్న ఈ కొలతల ప్రకారం వేసుకోండి. ఇప్పుడేమో కొంచెం ఒక స్పూన్, చిన్న స్పూన్తో కొంచెం పసుపు వేసుకుని ఇక్కడ చూపిస్తున్న కొలతల ప్రకారం ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చేపల కూర చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి పొడి కూడా కొంచెం వేస్తున్నాను, ఒక స్పూను అలా. తర్వాత ఇప్పుడు శనగ నూనె అనమాట. దానిలోకి చేపల కూరలోకి నూనె సఫిషియెంట్గా ఉంటేనే చేపల కూర చాలా బాగుంటుంది. అందుకని ముక్కకు పట్టేటట్టుగా నూనె సరిపాను, కొంచెం ఉడికిన తర్వాత కూడా ఆయిల్ తేలేటట్టుగా ఉండేటట్టుగా చూసుకుని 2 కేజీలు అంటే నూనె చాలా బాగా పడుతుంది. నూనె ఎంత సరిపోనుంటే అప్పుడు నీచు వాసన అనేది కూడా అంత ఉండదు అన్నమాట. గరం మసాలా పొడి కూడా ఒక 1/2 స్పూను. తర్వాత దీనిలో సాల్ట్ వేయటం మీకు చూపించలేదు. సాల్ట్ కూడా కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, కల్లుప్పు కూడా తగినంత. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ సంబార్ కారం కూడా సరిపోను వేసి, సంబార్ కారం మనం ఇళ్లలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చేపల కూర అందులో ఇంకా కొత్త కారం అన్నమాట. దీనిలోకి చూస్తున్నారు కదా ఎన్ని స్పూన్లు వేసారు. ఇంకా మీకు కొంచెం కారంగా ఉండాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతటిని కూడా అలా నీట్గా శుభ్రంగా చక్కగా మొక్కకు పట్టేటట్టుగా ఉప్పు కూడా వేసేసుకుని సరిపోను మొత్తం వాటికి ఇదేటట్టుగా మ్యారినేట్ చేయాలన్నమాట. నీట్గా అట్లా ప్రతి మొక్కకి మసాలా అంటేటట్టుగా అన్ని కలిపేసేసి నీట్గా పెట్టుకుని ఈలోగా మనం చింతపండు రెడీ చేసుకుని పెట్టుకుంటే నానతా ఉంటుంది కదా. దీనిలోకి ఒక 100 గ్రాముల చింతపండు అనమాట. పులుపు ఇంకా కొంచెం గ్రేవీ పులుపు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఇంకొక నిమ్మకాయ అంత ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి పులుపు అంటే అంత ఇష్టం ఉండని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటారు. నూనె ఇంకా చాలలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తున్నారు. మసాలాలు అవన్నీ పట్టేసరికి నూనె వాటిలోకి పీల్చుకుందనమాట. ఇట్లా వేసి నీట్గా అలా చక్కగా కలిపేసేసుకుని ఎప్పుడు కూడా చేపల కూరలో పులుసు పోసేటప్పుడు చేప ముక్క అనేది మునగకూడదు అనమాట. చాలా ఈజీగా త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా పోసేసుకుని ముక్క అనేది కనపడతా ఉండాలి. నీళ్ళలో పులుసులో పూర్తిగా మునిగిపోకూడదు. అలా చక్కగా సరిపోనంత పోసేసుకుని అంత గ్రేవీగా చక్కగా నీట్గా పెట్టేసేసుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దానిలో పులుసు ఉంటుంది కాబట్టి అదంతా శుభ్రంగా పిండేసేసుకుని దీనిలో అన్ని రెడీ చేసుకున్న తర్వాత
ఇక దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీదకి ఎక్కించాలన్నమాట. నీళ్లు కూడా సరిపోని ఎసరు చూసుకుని పోసుకుని ఇప్పుడు మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని జాగ్రత్తగా ఉడికించుకోవాలి. నేనైతే గ్యాస్ మీద పెడుతున్నాను, కానీ ఇది మీరు ఇలాంటి మట్టి డేక్ష కానీ లేకపోతే ఈ డేక్ష మీదే కట్టెల పొయ్యి మీద వండి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ చేపల కూర కూడా మీరు అప్పటికప్పుడు వండింది కాకుండా ఒక పూట నిద్ర చేసిన తర్వాత దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చాలా అసలుకి. సో అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్న ప్రకారం మీరు ఈ కొలతల్లో కేజీ చేప తీసుకుంటే దీనిలో ఇప్పుడు ఎన్ని కొలతల ప్రకారం అన్ని వేసారో దానిలో సగానికి తీసుకోవటం అనమాట. అలా వేసేసుకుని ఇలా నీట్గా కలిపి పెట్టుకుని ఇంకా దీని మీద ఇప్పుడు మనము పొయ్యి మీదకి తీసుకెళ్తున్నాము. స్టవ్ మీద పెట్టించేసేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి కొంచెం బాగా ఉడకనివ్వాలి. పులుసు దగ్గర పడుతుంది అనుకునేటప్పుడు మంట తగ్గించుకుని సిమ్లో పెట్టేసేసుకుని ఉడికించాలన్నమాట. చూడండి కర్రీ ఎంత మంచిగా, మంచి స్మెల్, మంచి కలరు, ఎంత చక్కగా ఉడుకుతుందో. ముక్కలు కూడా చాలా మంచిగా ఇదిగా అయి ఉంటాయి. చాలా బాగా దగ్గర పడుతుంది పులుసు అనేది. చూసారా ఫ్రెండ్స్, ముక్కలు అనేవి ఎంత నీట్గా కనపడుతున్నాయో. ఆ పైన గ్రేవీ అనేది, ఆ నూనె అదంతా ఎంత ఇదిగా కనపడుతుందో. కూర రెడీ అయింది, దగ్గరకు వచ్చేసింది అనమాట. చూద్దాం ఇప్పుడు. చూడండి అది పులుసు ఎంత దగ్గర పడిందో, చక్కగా బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా, రంగు కూడా. ఇలా ఇది కూర టేస్ట్ రావడానికి మరి ముఖ్యంగా మనం వాడే సంబార కారం. ఇప్పుడు కొట్లో ఏ కారాలు పడితే ఆ కారాలు తెచ్చేసుకుంటే కూరలో మనకు సరైన రుచి అనిపించవు. అదే మనం చక్కగా దంచుకునో లేకపోతే మనమే మిషన్కి పట్టించేసేసుకుని అన్ని దినుసులు కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూర దగ్గరికి ఉడికింది కాబట్టి ఇంకా పైన 4 కొత్తిమీర ఆకులు చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు అన్నంలో వేసుకుని టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంటుంది అసలుకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.